ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు. వినయ్ చౌదరి గారు నేను పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి. రోజు రోజుకి నేను ఆయన అర్థం చేసుకున్నాను, ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మంచి పొలిటికల్ వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి ఎంతో ఒక గట్టి వ్యక్తి మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కోల్పోయిందనేది నా ఫీలింగ్. ఈ ఎలక్షన్ ముందు వినయ్ చౌదరి గారికి పొలిటికల్ అనాలిసిస్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎలక్షన్ ముందరనే ఒక 2-3 నెలల ముందర మేమందరం బాగా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆయన చెప్పాడు, సార్ ఈసారి ఎవరికి టికెట్ వస్తాడో వాడు గెలుస్తాడు, అదృష్టవంతుడు అని చెప్పేవాడు. సో నేను కూడా గెలుస్తుందని అనుకున్నా, కానీ ఇంత అద్భుతంగా సార్ మీరు గుర్తుపెట్టుకోండి 140 సీట్లకు ఒక్క సీటు తక్కువ రాదు అని చెప్పాడు. సో మేమేంటిదంటే ఈ ఎలక్షన్ ముందల నుంచి చాలా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం. అన్ని విషయాలలో నాకు సహాయంగా ఉన్నాడు. ఎలక్షన్లో కూడా అద్భుతంగా ఎన్జీపాడులో దగ్గర 10,000 ఓట్లు తీసుకొని వచ్చారు. మాకు బాగా మంచి ఈ మధ్యకాలంలో బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్. ఆయన ఏదైనా కానీ ఫ్రీగా వచ్చి నన్ను అడిగేవాడు, నేను చేసి పెట్టేవాడిని. ఈ మధ్యకాలంలో ఆయనకి ఏం పని లేకపోయినా కానీ నా దగ్గర వచ్చి కూర్చొని ఏదో బాత్కాన కొట్టి వెళ్ళేవాడు. అంత మంచి సంబంధాలు ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్ ముందర నుంచి బాగా ఏర్పడినాయి. సో నేను కూడా ఏంటిదంటే ఎలక్షన్లో 30,000 రావటం, ఇక్కడ 10,000 మెజార్టీ రావటం, నేను ఎంతో కంఫర్టబుల్గా ఉన్నాను. ఏంటిది వినయ్ చౌదరి అంతా ఇది ఉంది సార్, ఏమి ఇబ్బంది లేదని బాగా కంఫర్టబుల్ ఉన్న టైంలో ఇలాంటి సంఘటన జరగటం నాకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా దురదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను.